అందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఈ నెల 22వ తారీఖున మన ఒక ఇండియాలోని అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్ ఉంది కదా! సో, ఈ యొక్క అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్‌కి మన ఇండియన్ ప్రధానమంత్రి అయినటువంటి ఒక నరేంద్ర మోదీ గారు ఒక అపోజిషన్ పార్టీస్ ప్రతి ఒక్క పార్టీ యొక్క లీడర్స్ అయితే వాళ్ళనేది ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగిందంట. సో, ఒక అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఒక పార్టీస్ ఒక లీడర్స్ అసలు ఒక ఇనాగ్రేషన్‌కి రాము అననైతే వాళ్ళనేది పేర్కోవడం జరిగింది. దీనికి కారణం ఒకటే గైస్ ఏంటంటే బీజేపీ యొక్క ఎలక్షన్ ముందు ఈ యొక్క పొలిటికల్ స్టంట్ చేస్తుంది ఈ యొక్క అయోధ్యని అన్న ఒక పాయింట్‌ని బేస్ చేసుకొని వాళ్ళైతే పోము అనంతే అన్నారనమాట. సరే అదనేది కొంచెం పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ఒక హయాంలో ఎన్నో దశాబ్దాల పాటు వాళ్ళనేది హిందూస్‌కి అలాగే ముస్లిమ్స్‌కి కొట్లాట పెట్టలేదా? వాళ్ళది నిజం కాదా? సో, కొంచెం అది పక్కన పెట్టేస్తే కేవలం ఒక 2.7 ఎకరాల భూమి కోసం సుమారు 31 సంవత్సరాలు ఒక కోర్ట్‌లో కేసు నడవడం ఏంటి? ఇంతకీ ఒక స్థలంలో ముందు మస్జిద్ ఉండేనా? లేకపోతే గుడి ఉండేనా? ఇంతకీ ఒక అయోధ్య అనే ఒక స్టోరీ రిలేటెడ్ అసలు ఏంటో తెలుసుకుందాం ఈ యొక్క సో గైస్ ఈ యొక్క వీడియో అనేది 3 ఫ్యాసినేటింగ్ చాప్టర్స్‌లో అయితే డివైడ్ అయితే చేసి చెప్పబోతున్నాను. సో అప్పటివరకు ఒక మీరు కనుక ఈ యొక్క ఛానల్‌లో కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో గైస్ చాప్టర్ 1 అయోధ్య ఒక హిస్టరీ ఏంటి తెలుసుకుందాం. అయోధ్య ద సిటీ ఆఫ్ లార్డ్ రామ. త్రేతా యుగంలో రాముల వారు నివసించినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో యుగాలు మారిన ఒక పేరు అనేది అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే రామాయణం మొదలైంది అక్కడి నుంచే కాబట్టి. అయోధ్య కేవలం ఒక హిందూస్‌కి మాత్రమే రిలేట్ అయ్యి ఉండదు. ఇక్కడ బుద్ధిస్ట్‌ది కూడా. ఎందుకంటే ఒక 5 బుద్ధాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనేది ఒక అయోధ్య నుంచే వాళ్ళ ఒక బర్త్ ప్లేస్ అనేది రావడం అయితే జరిగిందనేసి వాళ్ళ ఒక గ్రంథాలు అయితే ఉండడం జరిగింది. మరియు నది తీరం నుండి పుష్కలంగా పారే నీరు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే అక్కడి జనాలు, రాత్రి వేళ అద్భుతమైన కాంతులతో పొంచి ఉండే ఒక ఊరే అయోధ్య. కాలాలు మారి యుగాలు మారి 16వ శతాబ్దంలో మొఘల్స్ అంటే ఇస్లామిక్ రాజైనటువంటి ఒక బాబర్ ఎవరైతే ఉన్నారో ఒక అయోధ్య అనే ఒక ఊళ్ళో ఒక గుడిని కూల్చేసి దాన్నైతే ఒక మసీద్ అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు ఒక మసీద్ పేరే మనము బాబ్రీ మసీద్ అని అయితే అంటామన్నమాట. కట్ చేస్తే 1992లో మన హిందువులు ఎవరైతే ఉన్నారో ఒక మసీద్ అయితే వాళ్ళనేది కూల్చడం జరిగింది. ఎందుకో తెలుసా? చాప్టర్ 2 పొలిటికల్ జర్నీ అండ్ లీగల్ డెవలప్మెంట్. మొదటిగా అందరూ అర్థం చేసుకోవాల్సింది అయోధ్య అంటే ఏదో ఒక గుడి గురించో, సంఘ్ పరివార్ కోసమో, బీజేపీ కోసమో లేదా సాధుల కోసమో ఇష్యూ కాదు. మన ఇండియాలోని చరిత్రలోని ఒక గొప్ప సాహిత్యం కలిగినటువంటి చరిత్ర గుర్తు జ్ఞాపకంగా ఉండడం కోసం. అయితే ఈ యొక్క బాబ్రీ మసీద్ అనే ఒక మసీద్ ఏదైతే ఉందో దాన్ని అయితే కూలగొట్టడానికి బీజేపీ అనేది ఒక మంచి స్టాండ్ అయితే పొలిటికల్ అయితే తీసుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ ఒక స్వార్థం కోసమా అంటే నేను మాత్రం 50-50 అని చెప్తాను. ఎందుకంటే బీజేపీ అంటే బేసిక్ అందరూ అనుకునేది ఏంటంటే ఒక మతతత్వ పార్టీ అని అయితే వాళ్ళనేది అనుకుంటారు. ఇంకా రెండో పాయింట్ వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా హిందువుల కోసం మాత్రమే వస్తారనే ఒక అలిగేషన్స్ అయితే బయట ఒక ఇండియాలో అయితే ఈ ప్రస్తుతానికి కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతం కూడా ఒకటి ఏంటంటే ఒక హిందుత్వాన్ని అంటే ఒక సనాతన ధర్మాన్ని అనేది కాపాడడం అనేది ఒక వాళ్ళ ఒక అంతిమ లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. సరే భయ్య ఒక బీజేపీ వాళ్ళని ఒక ఇప్పుడు ఒక అయోధ్యలో ఒక రామ మందిరం అనేది సాధ్యమైందా అంటే నేను 100% కాదని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే బాబ్రీ మసీద్ అనేది కూలగొట్టడానికి దాని ఒక వెనకాల చాలా ఒక కాంట్రవర్షియల్ హిస్టరీ అనేది ఉందన్నమాట. ఇన్ షార్ట్‌లో మీకు ఒక స్టోరీ చెప్పాలంటే మొదటిగా ముస్లిమ్స్ 1528లో మీర్ బకీ అనే ఒక వ్యక్తి బాబర్ చెప్పినందుకు బాబ్రీ మసీద్‌ని అయితే కట్టించారు అని అయితే చాలామంది ఒక ముస్లిమ్స్ అయితే నమ్ముతారు. 1853లో ఫస్ట్ టైం ఒక మసీద్‌లో ఒక రాముని విగ్రహం ఉందని చెప్పేసి ఎవరో పుకార్లు లేపినందుకు ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి ఒక ఘర్షణ అనేది జరిగిందనమాట. తర్వాత 1949లో డిసెంబర్లో బాబ్రీ మసీద్ ఒక రాముని విగ్రహం అక్కడ అనేది వెలిసిందనేసి చాలామంది కొంతమంది అయితే హిందూస్ పోయి చూసినందుకు తర్వాత వాళ్ళనేది ప్రొటెస్ట్ కూడా చేయడంతో ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళనేది ఒక సైట్ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా లాక్ అయితే చేయడం జరిగింది. 1950-1961 ఒక 2 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో విశ్వ హిందూ పరిషత్ అంటే విహెచ్పి అలాగే సున్నీ వక్ఫ్ బోర్డ్ అనమాట. ఈ 2 గ్రూప్స్‌లో ఒక 5 సూట్ కేసులు అయితే వాళ్ళనేది సూట్ కేస్ ఫైల్స్ అయితే వాళ్ళనేది చేయడం జరిగింది. డిసెంబర్ 6, 1992లో బాబ్రీ మసీద్‌ని కూలగొట్టారు. 2000 మంది పైగానే చనిపోయారు. 2010లో ఒక సెప్టెంబర్ 30 తారీఖు ఒక హైదరాబాద్ హైకోర్టు ఏదైతే ఉందో ఈ యొక్క కేసుని సుప్రీంకోర్టుకి అయితే అప్పగించింది. తర్వాత ఫైనల్‌గా 2019లో నవంబర్ 9 తారీఖు ఒక సుప్రీంకోర్టు అయితే అయోధ్య రామ మందిరం అలాగే మసీద్ సెపరేట్‌గా కట్టుకోవచ్చని అయితే ఆర్డర్స్ అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట. సో అలా ఒక మళ్ళీ మన ఒక హిందూసే కాదు ముస్లిమ్స్ కూడా వాళ్ళ ఒక మసీద్ అనేది వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే కట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్‌గా ద గ్రేట్ హిస్టరీ రిలేటెడ్ అయోధ్య రామ మందిర్. సో గైస్ ఫైనల్లీ చాప్టర్ 3 టెంపుల్స్ ఇనాగ్రేషన్ అండ్ ఆర్కిటెక్చర్ స్ప్లెండర్. సో ప్రెజెంట్ 22కి ఒక ఓపెన్ అవ్వబోతున్నాం మన అయోధ్య రామ మందిర్. అసలు ఎలా కట్టాలో మీకు తెలుసా? సో లెట్స్ టేక్ అ డీప్ లుక్ ఆన్ ఇట్. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క గుడిని అనేది మేనేజ్ చేశారు. సుమారు 1400 నుంచి 18 కోట్లు కన్స్ట్రక్షన్ కోసమే ఎస్టిమేటెడ్ కాస్ట్ అనమాట. అండ్ దాని ఒక ఓవరాల్ ఎకర్స్ గురించి మాట్లాడుకుంటే
2.7 ఎకర్స్ ఒక గుడి అనేది ఆంధ్రంలో ఉంటుంది. దీంట్లో 57,400 గజాలు కేవలం ఒక కట్టే జాగా మాత్రమే అనమాట. సో, మొత్తం కూడా ఒక లెంత్ గురించి మాట్లాడుకుంటే 360 ఫీట్ల లెంత్ మాత్రమే యూజ్ అయితే చేయడం జరిగింది. 235 విడ్త్ అనమాట. అండ్ 161 హైట్స్ అనమాట. ఒక ఫీట్‌లో అయితే వాళ్ళనేది డెమోనైజ్ అయితే చేయడం జరిగింది. సో, మొత్తం కూడా 3 ఫ్లోర్‌లు అయితే వీళ్ళనేది ఒక గుడిని అయితే కట్టడం జరిగింది. ఒక్కో ఫ్లోర్ 20 ఫీట్ల అడుగునైతే ఒక ఎత్తు అనేది ఉంటుందంట. సో, గుడి ఓవరాల్‌గా చూసుకుంటే 12 గేట్లు అయితే మొత్తం ఉంటాయి. అండ్ మొత్తం కూడా 392 పిల్లర్స్ అయితే వాళ్ళనేది ఒక గుడికైతే వాళ్ళనేది పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క గుడి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక మోడర్న్ వరల్డ్‌లో కడుతున్నారు కాబట్టి మళ్ళీ మోడర్న్ ఫెసిలిటీస్ ఏవి కూడా ఒక గుడికి సంబంధించి ఉన్నాయా అంటే డెఫినిట్‌గా వీళ్ళనేది చాలా బాగా అయితే వాళ్ళనేది డిమినైజ్ అయితే చేసి వాళ్ళనేది మనకి ఒక మోడర్న్ ఫెసిలిటీస్ అయితే వాళ్ళనేది మనకి కల్పిస్తున్నారయితే తప్పకుండా చెప్పుకోవచ్చు. ఇది కాకపోతే ఇప్పటి నుంచి కావన్నమాట. ఇంకొక 5, 6 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మోడర్న్ ఫెసిలిటీస్ అందుబాటులోకి అయితే వస్తాయని అయితే చెప్పవచ్చు. సో, దాంట్లో ఫుల్లీ డీటెయిల్‌గా మాట్లాడుకుంటే మల్టీపర్పస్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఆపరేషన్ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఒక బ్యాంక్ ఉంటుంది. అలాగే ఏటీఎంతో సహా ఉంటుందన్నమాట. ఎసెన్షియల్ పబ్లిక్ యూటిలిటీస్ అంటే టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్‌లే కావచ్చు, వాష్‌రూమ్సే కావచ్చు. అలా రకరకాల విధాలుగా అయితే వాళ్ళనేది ఒక పబ్లిక్ యూటిలిటీస్ కోసం అయితే వాళ్ళనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళనేది మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకనేది ర్యాంప్స్ లేకపోతే లిఫ్ట్‌లు కూడా వాళ్ళనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత ఒక సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ కూడా ఒక పవర్ బ్యాకప్ కోసం అయితే వాళ్ళనేది యూజ్ అయితే చేయబోతున్నారని అయితే ఒక ట్రస్ట్ వాళ్ళైతే వివరించడం జరిగింది. సో, పిల్గ్రిమ్స్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఉంటుంది. అండ్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా వీళ్ళనేది మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో, గైస్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీ ఒక రామ మందిరం గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ ఒక ఇమేజ్ ఏదైతుందో మీరు ఒక వీడియోని పాజ్ చేసి ఒక వీడియోని అయితే మీరు పాజ్ చేసి ఆ ఇమేజ్‌ని అయితే చదువుకోవచ్చు అనమాట. సో, యాజ్ ఎ హిందూ నేను ఒక బీజేపీ పార్టీకి అయితే చాలా ఒక థాంక్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ కొంచెం పొలిటికల్‌గా మాట్లాడుకుంటే ఇదే ఒక ప్లేస్‌లో అంటే బీజేపీ ఒక ప్లేస్‌లో వేరే ఇతర పార్టీ పొలిటికల్ పార్టీ కనుక ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెసో లేకపోతే ఎనీథింగ్ మేబీ వేరే పొలిటికల్ పార్టీ ఉంటే కనుక మనకి ఈరోజు ఈ యొక్క అదృష్టం అనేది దక్కేది కాదేమో అని అయితే నేను నమ్ముతున్నాను. సో, దట్స్ వై బీజేపీకి స్పెషల్ థాంక్స్ అయితే నేను చెప్తున్నాను. సో, గైస్ ఇది ఫైనల్‌గా ఓవరాల్‌గా ఆ వీడియోని రిలేటెడ్ అనమాట అయోధ్య స్టోరీ. అండ్ దట్స్ ఫర్ టుడే. మళ్ళీ ఒకసారి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒక వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. సో, దట్స్ ఫర్ టుడే గైస్. థాంక్స్ సో మచ్. జై శ్రీరామ్.